మనకు కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు బోధించడానికి ఇష్టపడుతున్నారు. ఈ కీర్తన ద్వారా మనకు కొన్ని సూచనలు తెలియజేయడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. ఏ సామ్ ఆఫ్ డేవిడ్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్. కొన్ని సూచనలు మనకి తెలియజేస్తున్నారు. ఈ దినాన మనందరకు దైవ బోధ, దేవుని సూచనలు ఎంతో అవసరమై ఉన్నది. మన జీవితములు బాగుపడాలన్నా, మన జీవితాలు సరిదిద్దబడాలన్నా అది కేవలము దేవుని యొక్క వాక్యము ద్వారానే తప్ప మరి దేనికి సాధ్యము కాదని గ్రహించాలి. వాక్యం వినే ముందు నిజమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలనంటే దేవుని యొక్క సూచనలను పాటించాలి. సాధారణంగా ఆలోచిస్తే, సంతోషము గురించి ఒక మాట ఆలోచిస్తే, సంతోషము మనం పొందుకోవాలనంటే అది దేవుని యొక్క దయ వలన, ఆయన యొక్క ఫేవర్ వలన మాత్రమే మనము పొందుకోగలం. సంతోషము లోకములోనేటువంటి ఐశ్వర్యము గురించి కాదు మాట్లాడుతున్నటువంటిది. లోకములోని ఐశ్వర్యాన్ని ఇవ్వలేదు, కానీ నిజమైన సంతోషము ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలతో నిండుకొని ఉంటుంది. మనం అందుకనే మనకి బాగా తెలిసినటువంటి మాట కీర్తనలో, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట చాలండి. అలాగ ఉన్నవారు ఆనందంగా ఉంటారు. అది పాటిస్తున్నటువంటి వారు ఆనందంగా ఉంటారు. బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ దట్ వాక్స్ నాట్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ ద అన్గాడ్లీ. 119వ కీర్తనలో కూడా మొదటి చరణంలో చూసినట్లయితే, నిర్దోషముగా నడుచువారు ధన్యులు అని మాట ఉంటుంది. చాలండి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దీని అర్థం ఏమిటి అని అంటే, ఇది ఆశీర్వదించబడినటువంటి వారి యొక్క క్యారెక్టర్ అనగా స్వభావం అనగా గుణం. ఆశీర్వదించబడినటువంటి వారి యొక్క స్వభావం ఎలాగుంటుందో మనకు తెలియజేస్తున్నారు. అలా కాకుండా దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ దానికి వ్యతిరేకంగా నిర్దోషముగా నడవకుండా ఉన్నటువంటి వాడు సంతోషము కొరకు ఆశించకూడదు. కానీ ఈ యొక్క కీర్తనలో ఆశ్చర్యకరమైనటువంటి మాటలు ఈ దినాన్న దేవుడు మనకి ఏమి బోధిస్తున్నారు అని అంటే, ఇక్కడ చెబుతున్నటువంటి మాట 32:1 చూస్తున్నాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అంటున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆశీర్వదించబడడానికి, నీవు ఆశీర్వదించబడాలనంటే ప్రాముఖ్యముగా నీకు కావలసింది ఏమి ఉండాలనంటే, పాపమునకు ప్రాయశ్చిత్తము జరగాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఆశీర్వదించబడతావు. కేవలము నువ్వు వచ్చి మోకరించి ప్రార్థించేస్తే నువ్వు ఆశీర్వదించబడవు. నువ్వు ఆశీర్వదించబడాలనంటే మొదటిగా ప్రాముఖ్యముగా ఉండవలసినటువంటిది నీ పాపమునకు ప్రాయశ్చిత్తము. మన పాపము క్షమించబడాలి. పాపము అనగా అతిక్రమము, ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ ద లా. దేవుడు గీచినటువంటి గీతను దాటుట. పశ్చాత్తాప పడితేనే, చేసినటువంటి అపరాధములు, తెలిసి తెలియక చేసినటువంటి అపరాధములకు ప్రాయశ్చిత్తము పడితేనే, పశ్చాత్తాప పడితేనే నీ అతిక్రమము ఏ గీత అయితే దాటేవో దాని నుంచి నీవు విడుదల, క్షమాపణ పొందుకుంటావు. అనగా నువ్వు పశ్చాత్తాప పడితే నీ అపరాధం వలన శిక్షింపబడవలసినటువంటి నీకు ఆ శిక్ష నుంచి నువ్వు విడుదల చేయబడతావు. ఆ శిక్ష నీకు కొట్టివేయబడుతుంది. ఇట్ ఈజ్ లిఫ్టెడ్ ఆఫ్ అన్న మాట మనము చూస్తాం. అనగా కీర్తనలు 81:6 చాలా చక్కటి మాట చూస్తాం. కీర్తనలు 81:6 చూస్తే, వారి భుజము నుండి నేను బరువును దింపగా
వారి చేతులు మోతగంపల నెత్తకుండా, చాలండి, విడుదల పొందెను అన్న మాట చూస్తున్నాం అక్కడ. అనగా నీ భుజము నుండి పాపం అనేటటువంటి భారము దించబడాలి. పాపం అనేటటువంటి మోతగంపలను ఎత్తకుండా విడుదలనివ్వడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీద ఆయన ఎత్తబడ్డారన్న విషయాన్ని గమనించాలి. అదే మాట యోహాను 12:32 మనం చూస్తాం. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని. చాలండి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినాన్న పాపములు క్షమించుట వలన మనము మన వీపుపై ఉన్నటువంటి భారమును, అతి బరువైనటువంటి భారమును తీసివేసినట్టు ఉంటుంది. నీ వీపుపై భారము ఉంటే, నీ మీద భారము ఉంటే, నువ్వు సహజంగా ఆలోచిస్తే భారము కానీ బరువు కానీ నీ మీద ఉంటే నువ్వు వంగిపోతావు ఆ బరువును మోయలేక. అలా వంగినప్పుడు దాని యొక్క ప్రభావము కడుపు మీద పడుతుంది. అలాగ అది కూడా ఇంకా భరించలేక నీవు ఇంకా కూడా కృంగిపోవలసినటువంటి పరిస్థితి శరీరానికి ఎలాగో పాపం అనేటటువంటి భారము కూడా నీ ఆత్మను కృంగతీస్తుంది. మామూలు లోకములో ఉన్నటువంటి భారము నీ శరీరాన్ని కృంగతీస్తే పాపము నీ యొక్క ఆత్మను కృంగజేస్తుందన్న విషయాన్ని గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, పాప భారమునకు విడుదల ఉపశమనము జరగాలనంటే క్షమాపణ వలన మాత్రమే జరుగుతుందని గమనించాలి ఈ దినాన్న. అందుకనే అంటున్నారు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నువ్వు ఏదో లోకపరమైనటువంటి బరువు మోస్తున్నావు, నేను నిన్ను పిలవటం లేదు. పాపం అనేటటువంటి భారము మోసుకుంటున్నటువంటి వారిని ఆ భారము దించబడాలని అంటే నా దగ్గరికి రండి అంటున్నారు. నా దగ్గరికి మీరు వస్తే నేను మీకు విడుదలిచ్చి ఆ భారమును దించి విశ్రాంతి కలుగజేస్తానని దినాన్న తెలియజేస్తున్నారు. మన పాపములు క్షమించుట ఎటువంటిదని అంటే జాగ్రత్తగా వినాలి. మన పాపములు క్షమించుట అనగా ఎటువంటిదని అంటే దిగంబరత్వాన్ని కప్పేటటువంటిది, నేకెడ్నెస్ని కవర్ చేసేటటువంటిది. అది దాని పాపము క్షమించబడడం అంటే. అందుకనే ప్రకటన 3:18 ఒక మాట అంటాడు, నీవు ధనవృద్ధి చేసుకొనినట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగుటకు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నారు. చాలండి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, పాపములు క్షమించుట ఎటువంటిది అని అంటే దిగంబరత్వాన్ని కప్పిపుచ్చుట. ఆదాము అవ్వ మొట్టమొదట వాళ్ళు పాపము చేశారు. వారు చెప్పినటువంటి గీత దాటారు. అతిక్రమించినప్పుడు, పాపము చేసినప్పుడు వారికి మొట్టమొదట కలిగినటువంటి లక్షణము ఏమిటి కలిగిందని అంటే నేరము చేసేనన్న భావన నుంచి వచ్చినటువంటి గుణము ఏమొచ్చిందని అంటే ఆయన దిగంబరత్వం. అయ్యో నేను దిగంబరుగా ఉన్నామే అని సిగ్గుపడ్డారు. అంతవరకు తెలియకుండా ఉన్నటువంటి వారు పాపము చేసిన వెంటనే వారు సిగ్గుపడ్డారు, అనగా వారు అవమానపడ్డారు. పాపము చేసిన వాడిలో ఉండేటటువంటి దాని గురించి చెబుతున్నారు ఇక్కడ. ఇది ఎక్కడ నీతో ప్రారంభమైనటువంటిది కాదు. ప్రారంభంలో ఉన్నటువంటి ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వ దగ్గర నుంచి కూడా మనకు ప్రారంభంగా చెబుతున్నారు. పాపము చేసిన వెంటనే, వారి కనులు తెరవబడిన వెంటనే వారికి తెలిసినటువంటిది మొట్టమొదటి సిగ్గు, అవమానము. ఏంటి నా బ్రతుకు ఇలాగైపోయింది, ఇలాగా నేనున్నాను అని వారికి సిగ్గు వేసింది. పాపము మనలను దేవుని దృష్టిలో అసహ్యుడిగా చేస్తుంది, రోతగా పుట్టిస్తుంది.
దిగంబరిగా ఉన్నవాడు ఎదురుగా పరిగెట్టుకొని వస్తే సమాజంలోకి ఎలాగా కకావికలం అయిపోతుందో సమాజము, నువ్వు కూడా పాపం అనేటటువంటిది కలిగి ఉంటే దేవుని దృష్టిలో దిగంబరత్వంతో ఉన్నట్టే, దేవునికి నువ్వు రోత పుట్టిస్తున్నట్టే అని గమనించాలి. ఇక దేవునితో ఉన్నటువంటి ఐక్యత, సహవాసము, దాన్నే కమ్యూనియన్ అంటాం. అది కోల్పోయినట్టే. ఆ కోల్పోయినటువంటి కమ్యూనియన్ డే నాడు మనం పొందుకుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఎప్పుడైతే నీ పాపము క్షమించబడుతుందో అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆనాడు చర్మపు చొక్కాయలను చేయించి వారి యొక్క సిగ్గు కనబడకుండా, దిగంబరత్వాన్ని కనబడకుండా చర్మపు చొక్కాయలతో దేవుడు ఏ విధంగా వారికి కలిగించాడో, తొడిగాడో, పాపము చేసినటువంటి నీకు నాకు దిగంబరత్వము కనబడకుండా, రోత పుట్టకుండా, దేవుని దృష్టిలో అసహ్యుడిగా ఉండకుండా ఉండడానికి ఆయన నీతి వస్త్రాలతో కప్పారు. దేవుని సంగమా, అండ్ ఎంబ్లమ్ ఆఫ్ రెమిషన్ ఆఫ్ సిన్స్, అది మనం ఇక్కడ గమనించాలి. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ యొక్క 32లో రెండో మాట బిలో ఏమనుందండి? తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని ఉంది. ప్రాయశ్చిత్తము అనగా అర్థం ఏమిటనంటే, ఇంగ్లీష్ వెర్షన్లో ఏముంటుందనంటే, బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ హూజ్ సిన్స్ ఆర్ కవర్డ్ అని ఉంటుంది. కొట్టివేసేసినట్టు, తీసేసినట్టు కాదు, కవర్ చేయబడినట్టు ఉంటుంది. ఒరిజినల్ మీనింగ్ బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ హూజ్ సిన్స్ ఆర్ కవర్డ్. అదే తెలుగులో తన పాపములకు ప్రాయశ్చిత్తము కవర్ చేయబడిన వాడు ధన్యుడు అని అర్థం. ఆ కవర్ చేయడమే ఆదాము మొట్టమొదట చర్మపు చొక్కాయలతో చేయించారు, నీకు నాకు నీతి వస్త్రాలతో కవర్ చేశారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీతి వస్త్రాలతో కప్పుట, పాపములను మాఫీ చేయుట, ఉపశమనము కలిగించుట, అది జరిగిన నాడే దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇక ఎన్నడూ మన పట్ల అసంతృప్తి చెందడు. దిగంబరంగా ఉన్నటువంటి వాడు మళ్ళీ వస్త్రాలు వేసుకుంటే తిరిగి దగ్గరికి ఎలాగైతే రానివ్వగలమో, పాపము చేసినటువంటి నీవు నేను యేసుక్రీస్తు ఇచ్చినటువంటి నీతి వస్త్రాలను ధరించుకున్నప్పుడే తిరిగి నువ్వు దేవునితోటి సహవాసానికి అర్హుడవు, అర్హురాలివి. అది మనము గమనించి, నీ పాపానికి ప్రాయశ్చిత్తము జరిగిందా, దిగంబరిగా ఉన్నావా ఆలోచించుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, రెమిషన్ ఆఫ్ సిన్స్ అంటే పాపముల నుంచి విముక్తి పొందావని తెలియజేయడానికి నీతి వస్త్రాలు దేవుడు మనకిచ్చారు. మన పాపములము మన నుండి కవర్ చేయబడలేదు. మన పాపములు ఎప్పుడు కూడా ఎక్కడున్నాయండి? కీర్తన 51:3bలో ఏమనుంటుంది? నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది. కళ్ళు మూసుకుంటే ఇంతకుముందు కూడా చెప్పాను, పాపములన్నీ కూడా చక్కగా 70 mm కనిపిస్తాయి ఎవరి పాపాలు వాళ్ళకి, కళ్ళు మూసుకుని వెంటనే. అందుకని అంటున్నాడు, నా పాపములు ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నవంటున్నాడు. కాబట్టి మన పాపములు మన నుండి కవర్ చేయబడలేదు. అలాగని ఆమ్నిసెంట్ అయినటువంటి, సర్వజ్ఞుడైనటువంటి, సర్వము చూడగలిగినటువంటి దేవుని కనులకు కూడా నీ నా పాపాలు కూడా మరుగు చేయబడలేవు. ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు కనుక. ఎప్పుడైతే మన పాపములు క్షమించబడతాయో అప్పుడు అంటారు, వారి పాపములను ఇక ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నారు. అది దేవుని యొక్క గొప్పతనము. యెషయా 38:17 అంటాడు, యెషయా 38:17లో నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి అన్నాడు. ఆయన నీతి మనలో ఉంచి మన పాపాలని ఆయన వీపు మీద వేసుకున్నారు. అసలు చేయవలసింది మన పాపాలు మన వీపు మీద వేసి మనందరినీ కూడా శిక్షించాలి. కానీ ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన పాపాలు ఆయన వీపు మీద వేసుకొని ఆయన నీతిని మనకిచ్చారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవునిచే పాపములు క్షమించబడినవి అన్నదే ఆ స్వభావము నువ్వు ఎప్పుడైతే నువ్వు అనుభవపూర్వకంగా నువ్వు కనుక్కుంటావో
అప్పుడే 32:2 అన్నట్టు యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు అన్న మాట చూస్తున్నాం. ఆత్మలో కపటము లేనివాడు అని అంటే ఇన్ హూజ్ స్పిరిట్ దెర్ ఈజ్ నో గైల్ అంటాడు, GILE. ఇన్ హూజ్ స్పిరిట్ దెర్ ఈజ్ నో గైల్ అంటున్నాడు, కానీ ఇన్ హూజ్ స్పిరిట్ దెర్ ఈజ్ నో గిల్ట్ అనలేదు. అనగా ఆత్మలో కపటము లేనివాడు అన్నారు, కానీ ఆత్మలో పాపము లేనివాడని అనలేదు. ఆత్మలో కపటం లేనివాడు అనగా మోసము, వంచన ఇవన్నీ కూడా లేనివాడు అని అర్థం. వాడే ధన్యుడవుతాడు. ఆత్మలో పాపము అపరాధము లేనివాడు ధన్యుడు అని అనలేదు. ఎవరు మనలో పాపం చేయకుండా ఎవరు ఉండగలరు? ఎవరు ఉన్నారు? ప్రతి ఒక్కరూ కూడా పాపం చేసినటువంటి వారమే. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇన్ హూజ్ స్పిరిట్ దెర్ ఈజ్ నో గైల్ అన్నాడు. అందుకనే యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు అనగా కపటము మోసము కూడా లేనివాడు ధన్యుడు అని తెలియజేస్తున్నారు. క్షమించబడినటువంటి పాపి ఇక దేవుని దగ్గర తన పశ్చాత్తాప పడుతున్నప్పుడు ఇక నటించలేడు కూడా. క్షమించబడినటువంటి వాడు పశ్చాత్తాపము పొందుతూ పశ్చాత్తాపడుతూ ఆ పశ్చాత్తాపంలో మళ్ళీ మోసము చేయడు. దేవుని దగ్గర ప్రతిదీ కూడా ఒప్పుకుంటూ దేవుని దగ్గర పశ్చాత్తాప పడుతూనే ఉంటాడు. అలా తన ప్రార్థనలో క్షమాపణ అడగడంలో ఏ విషయాన్ని కూడా పశ్చాత్తాపడడానికి సిద్ధపడిన వాడు ఏది కూడా దాయడు, ఏ మోసము కూడా ఇంక దేవుని దగ్గర చేయడు. అలా పశ్చాత్తాపడినటువంటి వాడు మరలా పాపము చేసి మరలా పశ్చాత్తాపడడానికి ఇష్టపడడు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, నిజముగా పశ్చాత్తాపడినవాడు మరలా పాపము చేయలేడు. దేవుని చేత క్షమించబడినటువంటి వాని యొక్క సంతోషం గురించి ఈ యొక్క కీర్తనలో చెబుతున్నాడు. ఎవరైతే క్షమించబడతారో వారి సంతోషము ఎలా ఉంటుంది, ఆ సంతోషము ఏ విధముగా ఉంటుందో కూడా మనకు తెలియజేస్తున్నాడు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని అంటున్నాడు. కనుక ఎవరైతే నిర్దోషి అని ఎంచబడతాడో వారు పూర్తిగా ఆశీర్వదించబడ్డానికి అప్పుడే అర్హులు. అంతవరకు నువ్వు దోషిగా ఉంటూ నేను ఇందులోనే ఉంటున్నాను, కానీ నాకు ఆశీర్వాదాలు అర్జెంటుగా ఇప్పుడు అవసరం అంటే కుదరదు. ఈ రోజుల్లో మనము హార్ట్ అటాక్ గురించి చాలాసార్లు వింటుంటాం. అందరికీ కూడా మాధ్యమాల ద్వారా దాని గురించి పూర్తిగా అవగాహన అందరికీ ఉంది. అనగా ఎక్కడి నుంచి అయితే బ్లడ్ ఫ్లో అవ్వాలో అక్కడ అబ్స్ట్రక్షన్, కొవ్వు అన్నది ఎక్కడైతే అడ్డుగా ఉండి ఏర్పడుతుందో దాని వలన రక్త ప్రసరణ గుండెకి సరిగ్గా జరగక వచ్చేటటువంటి విపత్తే హార్ట్ అటాక్. డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క దీనిని అనేక ఆధునికమైన పరికరాల ద్వారా దానిని తీసివేస్తున్నప్పుడు బ్లడ్ ఫ్లో మళ్ళీ మామూలుగా అవుతుంది. కనుక వాడికి మళ్ళీ ఆ యొక్క ప్రాబ్లం లేకుండా ఆ బ్లడ్ అంతా కూడా చక్కగా వారు ఇంత ముందులాగా పుట్టినప్పుడు ఎలాగుందో అలా చక్కగా సరఫరా అవుతుంది. అదే విధముగా నీ యొక్క జీవితంలో ఈ కొవ్వులాగా పాపము అడ్డుగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు కూడా రావు. ఎందుకంటే అడ్డుగా ఉంది. రక్త ప్రసరణ జరగడానికి కొవ్వు అడ్డుగా ఉన్నట్టు ఆశీర్వాదాలు రావడానికి నీకు అబ్స్ట్రక్షన్ ఏంటుందనంటే పాపము. అది తీసివేయాలంటే యేసుక్రీస్తు వారి యొక్క క్షమాపణ అనే ఆపరేషన్ జరగాలి. దాని ద్వారా కొవ్వు తీసినట్టుగా పాపాన్ని తీసేస్తే రక్తము వెళ్ళినట్టుగా ఆశీర్వాదాలు వెలువ నీకు వెంటనే వస్తాయి. అది దేవుని యొక్క సిస్టంలో జరిగేటటువంటిది. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన నీకు ఆశీర్వాదాలు ఒకసారి పాపమనే కొవ్వు తీసిన తర్వాత ఎంతగా ఆయన ఆశీర్వాదాలు ఇస్తారని అంటే ఇక నీ దగ్గర స్థలం లేదు, ఇక నూనె పోయడానికి పాత్రలు లేవు అన్నప్పుడే నూనె ఆగిపోయింది. అంతవరకు కూడా నూనె అనే ఆశీర్వాదాలు వస్తూనే ఉన్నాయి. అలాగే ఇంక నా దగ్గర బాబు స్థలం లేదు, నాకు ఈ ఆశీర్వాదాలు చాలు అని అనుకునేంత వరకు కూడా నీకు ఆశీర్వాదాలు వెలువ
వస్తాయని దినం తెలియజేస్తున్నారు. గాడ్ విల్ పోర్ అవుట్ బ్లెస్సింగ్స్ టిల్ దేర్ బి నో రూమ్ టు రిసీవ్ దెమ్ అనే విషయాన్ని మనము గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, పాపమును క్షమించుట నీతో నాతో చేసినటువంటి క్రొత్త నిబంధన. దాని ప్రకారముగానే హెబ్రీయులు 8:12 మనం చూస్తున్నాం. నేను వారి దోష విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిస్తున్నారు మాట. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఏ పాపి అయితే దేవునికి భయపడకుండా, విధేయత చూపకుండా, తన పాపమును తెలుసుకొని కూడా పశ్చాత్తాప పడకుండా ఇంకా ఉంటాడో వాని గురించి కూడా తెలియజేస్తున్నారు. అటువంటి వాడి పరిస్థితి ఎలాగుంటుంది, క్షమించబడినటువంటి వారి యొక్క సంతోషము, ఆశీర్వాదాలు ఎలాగున్నాయో చెప్పారు. కానీ ఇంకా పశ్చాత్తాపడకుండా, నాకు ఏమీ లేదు, పాపంలో నుంచి నేను బయటికి రాను, నేను అక్కడే ఉంటాను అని చెప్పినటువంటి వారి స్థితి, గతి ఎలాగుంటుందో కూడా తెలియజేస్తున్నారు. దావీదు కూడా ఇలా ఒకప్పుడు పాపము చేసి, పాపము ఏమి చేసాడో కూడా తెలిసి పశ్చాత్తాపడకుండా ఉన్నప్పుడు తన జీవితంలో ఏమి నష్టపోయాడో తన అనుభవం ద్వారా తెలియజేస్తున్నాడు. 3వ వచనంలో అంటాడు, నేను మౌననై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించున్నవని అంటాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, కొందరు మౌనమై ఉంటారు. మౌని అయి ఉండడం అంటే మోకరించి ప్రార్థన చేసి, బాబు పశ్చాత్తాపడండి, అందరూ మీ పాపాలు ఒప్పుకోండి అని అంటే, కొందరు పూర్తిగా ప్రక్షాళన జరిగి ఆశీర్వాదాలు కావాలనుకున్న వాళ్ళు అన్నీ ఒప్పుకుంటారు. కొందరైతే ఈ పాపము అప్పుడే నేను వదిలేస్తేలాగా, ఇంకా చాలా టైం ఉంది, ఇంకా నాకు వయసులో ఉన్నాను, ముసలి వయసు వచ్చినప్పుడు అప్పుడు పూర్తిగా నేను అన్నీ కూడా మానేస్తానులే అని అనుకొని పశ్చాత్తాపడకుండా ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దానినే ఆ విధంగా మౌననై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించి ఉన్నాయి అంటున్నాడు. వైల్ ఐ కెప్ట్ సైలెన్స్ మై బోన్స్ వ్యాక్స్డ్ ఓల్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్ వెర్షన్లో. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అటువంటి పాపాన్ని దాచుకుంటున్నటువంటి వారి ఎముకలలో సత్తు ఉండదు. సత్తు ఉన్నట్టు కనిపిస్తారు, కానీ ఎముకలు వ్యాక్స్డ్ ఓల్డ్ అంటున్నాడు. అందులో ఉన్న బలమంతా కూడా తరిగిపోతూ ఉంటుంది, తెలియదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నాన్న పాపము అనేటువంటిది ఫైర్ లాంటిది, ఎముకలలో ఉన్నటువంటి ఫైర్ లాంటిది. బొగ్గులు కుంపట మనకు తెలుసు. ఆ బొగ్గుల కుంపట్లో మీదన బొగ్గులేసి కొంచెం నిప్పు పెట్టి కిందన ఉన్న కన్నంలో నుంచి ఇలాగ ఇసునికర తీసిరితే ఆ గాలికి అలాగా ఫైర్ ఎలాగైతే వస్తుందో, నీ ఎముకలలో ఉన్నటువంటి ఆ యొక్క పాపానికి నువ్వు ఒప్పుకోకుండా ఉన్నప్పుడు, అణిచివేస్తూ ఉన్నంత వరకు కూడా అది గాలి ఇసురుతూనే ఉంటుంది, ఎముకలలో నా యొక్క మంట పుడుతూనే ఉంటుందని గ్రహించాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, కయ్యను గురించి కూడా మనకు తెలుసు. కయ్యను చేసిన పాపానికి పశ్చాత్తాపడమంటే పశ్చాత్తాపడలేదు కానీ ఇంకా అంటాడు, కయ్యను నా దోష శిక్ష నేను భరించలేనిది అంటాడు. అయ్యో నేను దోషం చేశాను, నన్ను క్షమించండి అని అనలేదు. కడితే కట్టొచ్చు, మహాపట్టణం కట్టొచ్చు, నోదులోను కొడుకు పేరు పెట్టుకొని ఉండొచ్చు, కానీ పాపాన్ని క్షమించకుండా దేవుడును బ్యానిష్ చేస్తే, దేవుని యొక్క ఆ యొక్క పరిశుద్ధ స్థలము నుంచి బయటకు నెట్టివేసేస్తే క్షమించమని అడగలేదు. అదే పాపాన్ని అలాగే దాచుకొని నా దోష శిక్ష నేను భరించలేనిదని అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, పశ్చాత్తాప పడకుండా, అయ్యో నన్ను ఈ ప్రదేశం నుంచి పంపించేశావు, నన్ను లోపలికి ఉండనివ్వకుండా చేసావు, రక్షణ లేదనేసి రక్షణ గురించి ఆలోచించలేదు, దేవునికి మొరపెట్టలేదు, తాను చేసినటువంటి పాపానికి పశ్చాత్తాపడలేదు. కయ్యని యొక్క చేసినటువంటి నేరము అదే. దేవునికి మొరపెట్టలేదు, తన మనసులో సమాధానం కొరకు
విశ్వాసముతో దేవునికి ప్రార్థించలేదు. తన దోషము తనలోనే ఉంచుకోవడం వలన అవి నిప్పు కణికలలాగా తన ఎముకలను దహించి వేసింది కయ్యన్ని. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అందుకే 3Bలో అంటాడు, నా ఎముకలు క్షీణించుచున్నవి అన్న మాట అంటాడు. దాని అర్థం అది, పాపము దాచుకున్న వాడి యొక్క ఎముకలు క్షీణిస్తాయి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, కయ్యను తన పాపము వలన ఏర్పడినటువంటి గాయాలని పిండలేదు. గాయము ఏర్పడిన తర్వాత పాపము ఎక్కువైపోతే చీము పడుతుంది. అది కానీ పిండి బయటికి తీస్తేనే, పాపం అనేటటువంటి చీము బయటికి తీస్తేనే ఆ గాయము, పాపము వలన ఏర్పడినటువంటి గాయము అప్పుడే మానుతుందన్న విషయాన్ని ఈ దినాన మనందరం కూడా గ్రహించాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీ యొక్క మనస్సాక్షి అది దానిని సీరి చేయకపోతే, అనగా అది దహించినట్టుగా ఉన్నటువంటి ఆ యొక్క మనస్సాక్షి దహించబడాలి. అలా అవ్వకపోతే నీకే అపాయం. శుద్ధి చేయబడాలి. మొద్దుబారిపోయినటువంటి మనస్సాక్షి నీకు ఎప్పటికైనా సరే అపాయమే, ప్రమాదమే అని గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దాన్నే మనస్సాక్షి మేల్కొనడం అంటారు. మనస్సాక్షి మేల్కొనడము జరిగితేనే, ప్రారంభిస్తేనే అప్పుడు నువ్వు పెట్టే ప్రతి మొర కూడా దేవుని సన్నిధికి చేరుతుందని కూడా ఇది నన్ను మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కోపం అనేటటువంటి హస్తము ఆత్మపై ఉన్నప్పుడు, నీపై దేవుని యొక్క కోపము ఉన్నప్పుడు బరువుగానే ఉంటుంది. నీకు తేలికగా ఉండదు, భారముగానే ఉంటుంది. ఆ యొక్క ఆత్మ యొక్క వేదన, పాపమనే బరువు వల్ల వచ్చినటువంటి వేదన నీ శరీరానికి ప్రమాదం తెస్తుందనే విషయాన్ని గమనించాలి. ఇది దావీదు యొక్క అనుభవం ద్వారా చెబుతున్నటువంటి మాటలు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నేను క్షమించున్నాయని అంటున్నాడు. సామెతలు 28:13 చక్కటి మాట చూస్తాం. సామెతలు 28, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందునని శ్రేష్టమైనటువంటి మాట. నీకు కండిషన్స్ ఎలాగైనా క్లియర్గా చెబుతున్నారు. అది తెలిసిన తర్వాత అది చెయ్యకపోవడం అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నీకు ఎప్పటికీ ఉండదు, అభివృద్ధి ఉండదు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందుకుంటాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనస్సాక్షిలో నిజమైనటువంటి శాంతి నువ్వు పొందుకోవాలనంటే ఉన్న ఒకే ఒక మార్గము, నీ పాపములను ఒప్పుకోవాలి. అవి బహుశా క్షమించబడవచ్చు. ఈ కోర్సే, ఈ ట్రీట్మెంట్ దావీదు తీసుకున్నాడు. దీన్ని బట్టే ఈ యొక్క ఇంజెక్షన్స్ కోర్స్ ఇది తీసుకోవడం వల్లనే తనలో ఆ పాపం అనేటటువంటి రోగము తగ్గింది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, 5వ వచనంలో అంటాడు, నా దోషమును కప్పుకొనక, దావీదు చేసింది అదే, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందును అనుకొంటిని. చాలండి. కాబట్టి నువ్వు అదే చేయాలి. ఇప్పుడు దావీదు చెబుతున్నటువంటిది, చేసింది ఏమిటో ఈ దినాన్న నీకు నాకు చెబుతున్నటువంటి మాటలను బట్టి యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటునని అనుకున్నావా లేదా? ఇప్పటికే ఈ పాటికే నువ్వు అనుకొని ఉండాలి, లేదా ఇంతకు ముందే క్షమించబడి ఉండాలి, ఇంతకు ముందే నువ్వు ఆల్రెడీ పశ్చాత్తాపడి ఉండాలి. అలా అయినట్టయితే ధన్యురాలివి. లేకపోతే ఈ దినానైనా నువ్వు పశ్చాత్తాపడితే నీకే మేలు, నువ్వే వర్ధిల్లుతావు, నువ్వే కనికరం పొందుతావని ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడుతున్నారు. తప్పిపోయినటువంటి కుమారుడు కూడా వెళ్ళిపోయి తిరిగి లోకంలో అంతా ఎంజాయ్ చేసి వచ్చిన తర్వాత, తండ్రి నేను పరలోకములకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని అని ఒప్పుకున్నాడు. అక్కడ ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను అన్నాడు. ఐ ఆమ్ నో లాంగర్ వర్ది
టు బీ కాల్డ్ యువర్ సన్ అని ఒప్పుకున్నాడు. అనగా పాపము చేసినటువంటి ఆ తప్పిపోయినటువంటి కుమారుడు ఎలాగైతే ఒప్పుకున్నాడో, మనము పాపములను ఒప్పుకున్నప్పుడు అవమానంతో ఒప్పుకోవాలి, సిగ్గుతో ఒప్పుకోవాలి. నేను ఇటువంటి పని చేశాను, ఇంతటి అసహ్యమైనటువంటి పని నేను చేశానని కళ్ళు మూసుకొని నీ పాపాన్ని ఒకసారి ఆలోచిస్తే నీ మీద నీకే వెగట వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అలా నిజముగా నువ్వు పశ్చాత్తాపడితే నిన్ను క్షమించుటకు ఆయన సిద్ధముగా ఉన్నారని దినాన్ని దేవుడు తెలియజేస్తున్నారు. దావీదు అలా చేసి తన అనుభవాన్ని ఏం చెబుతున్నాడో చూడండి. 5b అంటాడు, యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందును అనుకుంటేనే నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఎక్స్పీరియన్స్ తను చెప్తున్నాడు, నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నాడు. అది రిజల్ట్, ఒప్పుకోవడం ద్వారా, పశ్చాత్తాపడడం ద్వారా వచ్చినటువంటిది. మరొక ప్రాముఖ్యమైన విషయము, నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాప పడడానికి సిద్ధపడినప్పుడు పాపాలు క్షమించబడాలి అన్న టార్గెట్ని నువ్వు పెట్టుకొని పశ్చాత్తాపడద్దు. పాపాలు క్షమించబడతాయో క్షమించబడవో అన్నది, క్షమించబడడం అన్న విషయాన్ని పక్కన పెట్టు. నీకు మొట్టమొదట ఉండవలసింది పశ్చాత్తాపం. నువ్వు ముందు పశ్చాత్తాపడు, అంతేగాని క్షమాపణని టార్గెట్ పెట్టుకొని నువ్వు పశ్చాత్తాపడద్దు. అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. పశ్చాత్తాపంలో నీకు ఉండవలసినటువంటిది కన్నీరు. పశ్చాత్తాపంలో ఉండవలసినది ప్రతి ఒక్క పాపాన్ని గెలికి చూసి తరిచి వెతికి ఒప్పుకోవాలి. గగ్గోలు పెడితే ఒప్పుకోవాలి దేని దగ్గర. అంతేగాని ఇది గగ్గోలు పెట్టి ఒప్పుకుంటున్నాను, కన్నీటితో ఏడుస్తున్నాను, క్షమాపణ కావాలి కాబట్టి అందుకే చేస్తానని క్షమాపణ సంగతిని వదిలేయి. క్షమాపణ కొరకు కాదు నువ్వు పశ్చాత్తాపడుతుంది, నీ పాపములు కొరకు ముందు నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడంతే. ఆ తర్వాత జరగవలసింది ఏదో తర్వాత. తప్పిపోయిన కుమారుడు కూడా అదే చేశాడు. తండ్రి, నేను లోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాడు. అక్కడ గమనించినట్లయితే, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, అతను నన్ను క్షమించేస్తాడు, అతను మళ్ళీ నన్ను కుమారుడిగా అంగీకరించేస్తాడని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళలేదు, అది ఆశించలేదు. తాను అడిగింది ఏంటి? క్షమించడానికి గురించి టార్గెట్ పెట్టుకోలేదు. నా తండ్రి దగ్గరికి వెళ్తాను, ప్రార్థన చేస్తాను, నా పాపములు అయ్యో నేను విరోధంగా నీకు పరలోకాన్ని విరోధంగా చేశాను, నేను కూలివాడిగా నన్ను పెట్టుదని అని అడగదామని అనుకున్నాడు అంతే. కానీ అడగలేదు. ఇంకా దూరములో ఉండగానే, వాడు ఇంకనో దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాని చూచి కనికరపడి పరిగెత్తి వాని వెడ మీద పడి, చాలండి కనుక ఇంకా చెప్పుదని అనుకోండి అన్నాడు అంతే. పశ్చాత్తాపడడం వరకే నీ పని. ఆ తర్వాత జరిగేటటువంటిది, తండ్రి ఎలాగైతే తప్పిపోయిన కుమారుడి దగ్గరికి పరిగెట్టుకొని వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నారు. ఈ మధ్యలో ఒక స్టాంప్ చేయించాను. ఆ స్టాంపులో శాంక్షన్డ్ అని పెట్టి చేయించాను. శాంక్షన్డ్ అని చేయిస్తే అది మ్యాటర్ ఏది రాస్తామో దాన్ని నేను స్టాంప్ కొడితే శాంక్షన్డ్ అని అర్థం, అది ఇచ్చేస్తే సరిపోతుంది. తండ్రి కూడా ముద్దు అనేటటువంటి స్టాంప్ తోటి మెడ మీద పడి, నీ మెడ మీద పడి నువ్వు పశ్చాత్తాపడితే ఆయన స్టాంపు, ముద్దు అనే స్టాంపు తోటి ఆయన నీ మెడ మీద ముద్ర వేస్తే అక్కడ కనిపించేది ఏమిటి తెలుసా? క్షమించాను అని. ఏమైనటువంటి దేవుని సంగమా, ఇది నాన్న నీవు క్షమాపణ ఆశించి పశ్చాత్తాపడుతుంది పశ్చాత్తాపం కాదు. నీ పాపాలకి నీకు సిగ్గువేసి అవమానం పొంది నువ్వు దేవుని దగ్గర ఏంటి నేను ఇటువంటి పని చేశాను దేవా నన్ను క్షమించని అడుగుతూ, నువ్వు కేవలం పశ్చాత్తాపం మీద మాత్రమే నీ యొక్క ఆలోచన ఉన్నప్పుడు క్షమించడము క్షమించకపోవడం అన్నది తర్వాత విషయము, దేవుని యొక్క చిత్తం. అది క్షమించవచ్చు, క్షమించకపోవచ్చు. ప్రియమైనటువంటి దేవుని సంగమా,
దావీదు అనుభవం ద్వారా, తాను పొందుకున్నటువంటి క్షమాపణ ద్వారా పొందుకున్నటువంటి మేలులు, ఆశీర్వాదాల గురించి మనకి ఈ దినాన్న చెప్తున్నాడు. 6వ వచనంలో అంటాడు, కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ చాలు నిన్ను ప్రార్థన చేస్తారన్నాడు. కాబట్టి నీవు దేవుని గురించి అన్నీ తెలుసుకొని పశ్చాత్తాపడితే దేవుడు వెంటనే నీ దగ్గరికి, ఆ తండ్రి ఎలాగైతే పరిగెత్తుకుని వచ్చాడు, ఇంకా అంత దూరంగా ఉన్నప్పుడే రాని నా దగ్గరికి వచ్చాడు, అన్నీ తెలుసుకొని నేను ఆగలేదు, ఆయనే ఎదురెళ్ళాడు. పరమ తండ్రి అయినటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఆ విధముగానే నువ్వు అడగడానికి నువ్వు సిద్ధపడితేనే వచ్చేస్తారు అన్నది గ్రహించి ఇక అడిగితే ఇంకెంతగా ఆశీర్వదిస్తారన్నది ఆ మాటలు బట్టి నీకు అర్థమై ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అపోస్తలుడైన పౌలు గురించి వాక్యంలో చదివాం. భయంకరుడు, ఇక చంపేయడానికి అందరినీ ఉత్తర్వులు తీసుకుని వెళ్ళడానికి దమస్కు మార్గంలోనికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తున్నప్పుడు దారిలో నీవు హింసించుచున్న యేసుని అని అక్కడ చెప్పడం బట్టి 3 దినాలు చూపు లేక అన్నము ఏమీ కూడా తినవకుండా అక్కడే 3 దినాలు అతను అన్నము ఏమీ కూడా పుచ్చుకొనకుండా ఉన్నాడు. అక్కడ యేసుక్రీస్తుని చూశాడు, దర్శనం పొందుకున్నాడు. పౌలు యేసును చూసిన వెంటనే పశ్చాత్తాపడి ప్రార్థించాడు. ఆ పశ్చాత్తాపడి ప్రార్థించిన వెంటనే యేసుక్రీస్తు వారు ఏం చేశారు, అననీయను పంపించారు. అననీయ వెళ్ళు అనగానే అక్కడికి అననీయ వెళ్ళి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడు. అక్కడ ఏమన్నాడండి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, అననీయ ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడని 11వ వచనం చివరిన మనం చదివే ఉందాక, ఇదిగో నువ్వు ఇప్పుడు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నిన్ను క్షమిస్తారని దినాన్న దేవుడు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి జీవించి ఉన్నటువంటి వాడు ఊపిరి లేకపోతే ఎలాంటి వాడో, క్రైస్తవుడికి ప్రార్థన లేకపోతే అంత పరిశీలిలాగా నువ్వు అందుకే ప్రార్థించుకో. నువ్వు ప్రార్థన చేసినప్పుడు, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఈ తరము మనుష్యుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయించు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థిస్తున్నప్పుడు, సుంకరి అయితే ఎలా ప్రార్థించేటప్పుడు, దేవా పాపనైన నన్ను కరుణించుము, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తన ఇంటికి వెళ్ళనని చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు చెప్పారు, నువ్వు ప్రార్థిస్తే, ఈ సుంకరలాగా ప్రార్థిస్తే, పౌలు ప్రార్థించుతున్నాడని తెలిసిన వెంటనే యేసుక్రీస్తు వారు అననీయను ఎలాగ పంపించారో, నువ్వు ప్రార్థిస్తే నీ దగ్గరికి కూడా అననీయను పంపిస్తారు. నువ్వు ప్రార్థిస్తే నీ దగ్గరకు సహాయము అనే అననీయను పంపిస్తారు. నువ్వు ప్రార్థిస్తే ఆరోగ్యము అనేటటువంటి అననీయను నీ దగ్గరికి పంపిస్తారు. నువ్వు ప్రార్థన చేస్తే, అదిగో అననీయ సౌలు ప్రార్థిస్తున్నాడు వెళ్ళు అని చెప్పారు. నువ్వు ప్రార్థిస్తే కూడా నీ దగ్గరికి నా దగ్గరికి అందరి దగ్గరికి కూడా నీకు ఏది అవసరమో ఆ అననీయను నీ దగ్గరికి నా దగ్గరికి పంపిస్తారని దినాన్ని గమనించాలి. కాబట్టి ఈ దినం నీతో అంటున్నారు, నువ్వు ఇంకా ఆలస్యం చేయకుండా నువ్వు ప్రార్థించు. ఇప్పటికే చాలా ఆలస్యం చేసావు, కానీ ఆలస్యం చేయకుండా నువ్వు ప్రార్థించు. యెహోవా దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనిడి అంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఎందుకు ఈ మాటలు చెబుతున్నారని అంటే, సమీపముగా ఉండగా అడుగు, దొరుకు కాలమునందే అడుగు అని ఎందుకు అంటున్నారంటే, ఒకవేళ ఈ మధ్యకాలంలో మరణము కానీ సంభవిస్తే నీకు ఆ ఛాన్స్ ఉండదు అని అర్థం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ముగించబోతున్నాను. ఇది నాన్న దేవుడు మనతో అందరితో కూడా మాట్లాడుతున్నారు.
నువ్వు ఇప్పుడే ఈ క్షణమే నువ్వు ప్రార్థించినట్లయితే నీతో అంటున్నారు, ఇదే అనుకూలమైనటువంటి సమయమందు నీ మొర ఆలకించి రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయనే చెప్పుచున్నారు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము, ఇదే రక్షణ దినమనే దినాన్ని నీతో మాట్లాడుతున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, 32:6 చివరిన మాట అన్నాడు, విస్తార జలములు పొరలి వచ్చినను నిశ్చయమా అవి నీ మీదకి నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థిస్తే ఖచ్చితంగా విస్తారమైన జలములు లాంటి కష్టాలు ఏవైనా సరే నీ మీదకి రానివ్వరు, నీ మీదకి పొరలి రానివ్వరని కూడా ఇది నాకు తెలియజేస్తున్నారు. విస్తారమైన జల ప్రవాహములు పొరలి వచ్చినను, ఒకవేళ వచ్చినా సరే నిశ్చయముగా అవి నీ మీదకు రావు. ఉపద్రవము, కష్టము, ఇబ్బంది, అనారోగ్యం నీ మీదకి వచ్చేసినంతగా అవుతుంది, కానీ నీ మీదకి రావు. ప్రొవైడెడ్ నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థిస్తున్నావు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రార్థనకి అడ్డుగా ఉన్నటువంటి, నీ యొక్క ఆశీర్వాదాలకి అడ్డుగా ఉన్నటువంటి ఆ అబ్స్ట్రక్షన్, పాపం అనే దాన్ని తీసివేయబడ్డానికి, దేవుని చేత మాత్రమే తీసివేయబడ్డానికి మనందరం కూడా ప్రార్థన చేద్దాము. అటు భాగ్యము దేవుడు మనందరికీ కలుగజేసి దైవాశీర్వాదాలు మనందరికీ కూడా కలుగజేయను గాక.